ఇతిహాసమును చెబుతున్నాను అని చెప్పి ఆశోద మహాన్ వారు ఇలా తెలియజేస్తూ ఉన్నారట. ఏమంటే ఆర్యావర్త దేశము, ఆ దేశం నందు హేమవర్మ అను సామంతరాజు మహారాజు రంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రాజుగారికి 2 కుమారులట, 1 కుమార్తె ఉన్నట. అయితే ఆ కుమార్తె పేరు సుశీల. ఆ శ్రీదేవి శరణవరాత్రుల సందర్భంగా ఆ సుశీల ఏం చేసిందంటే దేవాలయంకు పోయి అమ్మవారి దర్శనం చేసుకొని దేవీ పురాణం వింటూ ఉన్నాడు. అయితే ఆ రోజున ఆ దేవీ పురాణంలో చంద్రోదయ గౌరీ వ్రత విధానములు, వ్రతం చేయడం వల్ల వచ్చే కలిగే శుభములను వింటూ రాజకుమార్తె సుశీల అంటూ ఉందన్న తన తెలికత్తలతో అంటే స్నేహితురాలతో మనమందరము కూడా ఈ వ్రతం చేసుకుందామని చెప్పి అన్నది. అంటే అప్పుడు ఆశ్వయుజ మాసమున బహుళ విధియ రోజున ముత్తైదువులను పిలిచి వనములకు వెళ్ళి అంటే అడవికి వెళ్ళి గోరింటాకు కోసుకొని ముత్తైదువులతో కలిసి ఆడుతూ పాడుతూ గోరింటాకు ఆ రోజు పూజా ద్రవ్యము సేకరించి మర్నాడు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ముత్తైదువులకు పసుపు రాసి తను సేకరించిన పూజా ద్రవ్యములతో సాన మీద కొత్త వస్త్రం పరిచి గౌరీ పూజ చేసుకొని ముత్తైదువులతో కలిసి ఉపవాస దీక్షలో ఉన్నదట ఆ రాజుగారి కుమార్తె.